హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దమ్మ గుడి వద్ద బైక్ మీద వెళుతున్న ఓ వ్యక్తిని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకర్ అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ప్రమాదం తర్వాత కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కారు వచ్చిన వేగానికి బైక్ సుమారు 20 అడుగుల దూరం ఎగిరిపడింది. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ యాక్సిడెంట్లో మరో వ్యక్తి గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని తారక్ రామ్ అనే బౌన్సర్గా గుర్తించారు. 27 ఏళ్ల తారక్ జూబ్లీ హిల్స్లోని ఓ పబ్లో బౌన్సర్గా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని బైక్ మీద ఇంటికి వెళుతున్న సమయంలో వెనక నుంచి వచ్చిన కారు ఇలా తారక్ ప్రాణాలను బలి తీసుకుంది. మరోవైపు తారక్ నేపథ్యం తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకుండా ఉండవు. తారక్ తండ్రి చిన్నప్పుడే చనిపోగా తల్లి కష్టపడి పోషించి చదివించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో చదువు మానేసి పనికి కుదిరాడు. ఆ తర్వాత బౌన్సర్గా తన వృత్తి నేర్చుకున్నాడు. తారక్కు ఏడాదిన్నర క్రితమే పెళ్లి కాగా 11 నెలల వయసున్న బాబు ఉన్నాడు. కుటుంబానికి అండగా ఉన్న తారక్ ఇలా అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. తారక్ తమను బాగా చూసుకునేవాడని, ఇంత చిన్న వయసులోనే మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడంటూ తారక్ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. మరోవైపు హిట్ అండ్ రన్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు కోసం వెతుకుతున్నారు. మాదాపూర్ వైపు నుంచి కారు రావడంతో ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పబ్బులు, బార్లతో పాటుగా స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆ కారును గుర్తించే పనిలో పడ్డారు.